కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పంతులు గారు ప్రతిరోజు అమ్మవారికి సేవలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు పంతులు గారికి గాజులు వేసే ఆయన వచ్చారు. వస్తే ఆయనకి 4 కుమార్తెలు ఉండేవారు. ఆ 4 కుమార్తెలకు గాజులు వేయమని పంతులు గారు గాజులతనికి చెప్తారు. ఆయన ఇంటికి వెళ్ళి 4 కుమార్తెలకి గాజులు వేస్తుండగా ఒక అమ్మాయి వచ్చి గాజులు వేయమని అడుగుతుంది. ఆ అమ్మాయి కూడా గాజులు వేసే అతను గాజులు వేసేస్తారు. తిరిగి పంతులు గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు. ఎంత అని అడిగితే నేను 5 అమ్మాయిలకు గాజులు వేశానని చెప్తారు. నాకు ఉన్నది 4 అమ్మాయిలే కదా, 5కి ఎలా వేసామని అంటే, ఏమోనండి 5 అమ్మాయిలు ఉన్నారు, 5కి వేశానని చెప్తారు. ఇక పంతులు గారు ఆ గాజులు వేసే ఆయనకి 5 అమ్మాయిలకి సరిపడ గాజులకి డబ్బులు ఇచ్చేస్తారు. మళ్ళీ ఆలయానికి వెళ్ళి చూస్తే అమ్మవారి చేతి నిండా గాజులు ఉంటాయి. అమ్మవారి మహత్యాన్ని చూసి పంతులు గారు ఆశ్చర్యపడిపోయి ఎంతో సంబరపడిపోయి, అమ్మ నన్ను కరుణించావా తల్లి అని చెప్పి అనుకుని అప్పటి నుంచి అమ్మవారికి గాజులంటే ఎంత ఇష్టమో పంతులు గారికి అర్థమయ్యి అమ్మవారికి ప్రతిసారి అలంకరణ చేసేటప్పుడు